హాయ్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మల్లన్న ఆన్లైన్ అకాడమీ. మనం ఏం చేస్తున్నామంటే ఉష్ణమండల వ్యాధులు ఉష్ణమండల వ్యాధులు అనేటువంటి అంశాన్ని మనం డిఎస్సి, టెట్ మరియు వివిధ రకాల పోటీ పరీక్షలో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే చర్చించడం జరుగుతుంది సార్. అయితే ఉష్ణమండల వ్యాధులు అనంటే ఏంటి అనంటే ఒక వ్యక్తికి ఏం జరుగుతుంది అనంటే తన శరీరంలో ఉన్నటువంటి తన దేహంలో ఉన్నటువంటి కణాలు మొత్తం ఏమవుతున్నాయి, కణాలు మొత్తం పని చేయకపోవడాన్ని మనం ఏమంటామంటే ఆరోగ్యం ఆరోగ్యం పనిచేస్తున్నాయి, సరిగ్గా పని చేయకపోవడాన్ని అనారోగ్యం అంటాము. సరిగ్గా పనిచేసినట్లయితే దాన్ని ఆరోగ్యం అని పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే, రైట్. అంటే ఏంటి అని అంటే శరీరంలో విధులన్నీ సక్రమంగా జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా ఉన్నట్లు, ఆరోగ్యంగా ఉన్నట్లు. ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లు అన్నమాట. శరీరంలో కణాలన్నీ తన యొక్క దేహంలోని సెల్స్ అన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయి కాబట్టి ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పుకుంటాం. అయితే దీనికి అంతటి కారణం ఏంటి అని అంటే సంతులిత ఆహారం సార్. ఒకటి సంతులిత ఆహారం తీసుకోవడం. తర్వాత సరైనటువంటి వ్యాయామం సార్. సరి అయినటువంటి ఎక్సర్సైజ్ సార్. సరి అయిన వ్యాయామం చేయడం. వ్యాయామం కూడా ఏం చేయాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తర్వాత పరిశుభ్రమైనటువంటి ఆహారం, పరిశుభ్రమైనటువంటి గాలిని తీసుకోవాలి సార్. ఆ విధంగా ఉండడం వలన ఏమవుతుంది అని అంటే మానవుడు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది సార్. ఓకే, రైట్. సక్రమంగా పనిచేసే శరీర విధులను తాత్కాలికంగా కానీ శరీరం యొక్క విధులను తాత్కాలికంగా కానీ లేక ఏమవుతుంది, తాత్కాలికంగా దీన్ని అంతరాయం కలిగించినట్లయితే మన దేహంలో ఉన్నటువంటి శరీరం యొక్క విధులను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఏమవుతుంది సార్ అని అంటే నిర్వీర్యం చేయడాన్నే మనం ఏమంటామంటే వ్యాధి అని డిసీజ్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే, రైట్. డిసీజ్ అని పిలవడం జరుగుతుంది. అంతరాయం కలిగించినట్లయితే అంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సినటువంటివి సంతులిత ఆహారం తీసుకోవాలి, సరి అయినటువంటి వ్యాయామం చేయాలి, తర్వాత పరిశుభ్రమైనటువంటి గాలిని తీసుకున్నట్లయితే ఆ మానవుడు, జంతువులు ఏమవుతాయి సార్ అని అంటే ఆరోగ్యంగా ఉంటాయి సార్. హెల్త్ఫుల్గా ఉంటాయి. లేదు, ఇటువంటి ఆహారాన్ని తీసుకోకుండా, సరైనటువంటి వ్యాయామం చేయకుండా, పరిశుభ్రమైనటువంటి గాలిని తీసుకోకుండా ఏమవుతుంది, తాత్కాలికంగా అతని యొక్క శరీర క్రమక్రియలు అనేటివి దేహం యొక్క కణాలు తన యొక్క దేహం సరిగ్గా పనిచేయనట్లయితే ఏమవుతుంది, తాత్కాలికంగా అంతరాయం కలిగినట్లయితే లేదా శాశ్వతంగా అంతరాయం కలిగినట్లయితే దానినే మనం ఏమంటాం సార్ అని అంటే వ్యాధి అని పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే, రైట్. అయితే దీనికి అంతటికి కారణం ఏంటి మరి? వ్యాధిజనక జీవులు శరీరంలోనికి ప్రవేశించి ఏం చేస్తాయి సార్ అని అంటే తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ ఏమవుతున్నాయి సార్ అని అంటే దేహం యొక్క చర్యలను ఆపివేయడాన్ని ఏమవుతాయి అంటే మరి ఈ అన్నిటికీ కారణం ఏంటి అంటే వ్యాధి జనక జీవులు ఏం చేస్తాయి సార్ అని అంటే తాత్కాలికంగా లేదా శాశ్వతంగా వాటి యొక్క చర్యలను, దేహం యొక్క చర్యలను ఆపివేస్తాయన్నమాట. ఇలా ఆపివేయడాన్ని మనం ఏమంటాం? మరి వీటన్నిటికీ కారణం ఏంటయ్యా అంటే వ్యాధిజనక జీవులు సార్. ఈ వ్యాధిజనక జీవుల వల్లనే ఏమవుతుంది, మానవ దేహం యొక్క చర్యలు అనేది తాత్కాలికంగా ఆగిపోవడం లేదా శాశ్వతంగా పనిచేయకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా మరి ఏమేమి ఉంటాయి సార్? మరి ఈ తాత్కాలికంగా పనిచేయకపోవడాన్ని ఏవేవి చేస్తాయి అని అంటే బ్యాక్టీరియాలు
వైరస్లు, అదేవిధంగా శిలీంధ్రాలు, ప్రోటోజోవన్స్ అనేటివి కూడా ఉంటాయి సార్. ఓకే, అయితే వీటన్నిటిని ఈ వ్యాధి పద్ధతి అని కూడా ఉంటుంది సార్. ఈ వ్యాధి పద్ధతిలో ఎన్ని దశలు ఉంటాయి? 4 దశలు ఉంటాయి సార్. వ్యాధి దశలో 4 వ్యాధి పద్ధతిలో 4 దశలు ఉంటాయి. అవేంటి సార్ అని అంటే, ఒకటి సంక్రమణ దశ, సంక్రమణ దశ. ఓకే, రైట్. రెండోది పొదిగే కాలం, పొదిగే కాలం. మూడోది ఏంటి సార్ అని అంటే, థర్డ్ వన్ వ్యక్తమయ్యే అటువంటి దశ, వ్యక్తమయ్యే దశ, వ్యక్తమయ్యేటువంటి దశ. ఓకే, రైట్, వ్యక్తమయ్యేటువంటి దశ. నాలుగవది ఏంటి సార్ అని అంటే, అంత్య దశ, అంత్య దశ సార్. అంత్య దశ. ఈ 4 దశల లోపల ఒక వ్యాధి మానవునికి సోకింది, ఏ విధంగా సంక్రమించడం వలన కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్నది, అది పొదిగే కాలంలో చదువుతాం. వ్యక్తం అయ్యేటువంటి దశ, వ్యాధి అనేది ఆ వ్యక్తికి వచ్చింది కాబట్టి ఏం జరుగుతుంది సార్ అని అంటే, ఆ వ్యాధి పలానా వ్యాధి అని మనం నిర్ధారించుకోవడాన్నే ఏమంటాం? ట్రీట్మెంట్ చేసుకోవడాన్నే వ్యక్తం అయ్యే దశ అంటాం. తర్వాత అంత్య దశ లోపల పూర్తిగా కావచ్చు లేదా తాత్కాలికంగా కావచ్చు దానిని మనం నిర్మూలిస్తాం కాబట్టి దాన్ని అంత్య దశ అని పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే, అయితే వ్యాధి జనక జీవి మానవ శరీరంలోనికి ప్రవేశించేటువంటి దశను మనం ఏమంటాం సార్ అని అంటే, సంక్రమణ దశ సార్. ఈ వ్యాధి సంక్రమణ అని పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. వ్యాధి జనక జీవులు ఏమవుతాయి? మానవునిలోనికి ప్రవేశించడాన్ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే, సంక్రమణ దశ అని పిలుస్తున్నాం. ఈ సంక్రమణ దశ లోపల మానవునిలోనికి వెళ్ళిపోతుంది. ఇదే వ్యాధి దశల లోపల మొదటి దశ సార్. ఇది మొదటి దశ లోపల వ్యాధి అనేది మానవునికి సంక్రమించడం జరుగుతుంది సార్. మరి ప్రత్యక్ష తాకిడి వలన జరుగుతుందా, పరోక్ష తాకిడి వలన జరుగుతుందా అనేటువంటి అంశాలను కూడా మనం నేర్చుకోవాలి. ఓకే, ప్రత్యక్షంగా తాకడం వలన సంక్రమించి వస్తువులను తాకడం వలన, మనం ఒక వస్తువును ముట్టుకున్నాం దానికి వైరస్ ఉన్నది, ఒక వస్తువును పట్టుకున్నాం దానికి బ్యాక్టీరియా ఉన్నది, ఒక వస్తువును మనం పట్టేసుకున్నాం కాబట్టి దానికి ఏ ప్రోటోజోనో లేకపోతే వైరసో బ్యాక్టీరియానో ఏదో ఉన్నది. అది ప్రత్యక్షంగా ఏమైంది అని అంటే, నీ శరీరంలోనికి, నీ దేహంలోనికి, నీ బాడీలోనికి ఎంటర్ అయ్యింది కాబట్టి ఏం చేయాలి సార్ అని అంటే, దానిని మనం ప్రత్యక్ష తాకిడి అని అంటాం సార్. ప్రత్యక్ష తాకిడి లోపల ఆహారాన్ని తీసుకున్నప్పుడు తర్వాత రెండవ అంశం ఏంటి? నీటిని తాగడం వలన నీరు సార్. తర్వాత గాలి సార్. ఈ గాలిని పీల్చడం వలన, నీరు తాగడం వలన, ఆహారాన్ని తీసుకోవడం వలన ప్రత్యక్షంగా ఈగలు, ఎలుకలు సార్. తర్వాత ఎలుకలు సార్. ఇటువంటి జంతువుల వలన, జీవుల వలన ఏమవుతుంది? ప్రత్యక్షంగా సంక్రమిస్తుంది సార్. వ్యాధి అనేది సంక్రమించడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. మరి ఈగల ద్వారా వచ్చేటువంటి వ్యాధి ఏంటి సార్ అని అంటే, ఈగల ద్వారా సంక్రమించేటువంటి వ్యాధి సార్ కాలాజార్, ప్లేగు వంటి వాటిని ఏం చేస్తాయి? వ్యాప్తి చేస్తాయి. ఎలుకలు కూడా ఏం చేస్తాయి? ప్లేగు వ్యాధిని నిర్మూలిస్తాయి సార్. ఈ ప్లేగు వ్యాధికి మందు కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే డాక్టర్ యల్లప్రగడ సుబ్బారావు సార్. యల్లప్రగడ సుబ్బారావు అనేటువంటి వ్యక్తి ఏం చేసిండు అని అంటే, సుబ్బారావు గారు దీనికి ప్లేగు వ్యాధికి టెట్రాసైక్లిన్ని కనుక్కోవడం జరిగింది అన్నమాట. టెట్రాసైక్లిన్ అనేటువంటి మెడిసిన్ని కనుక్కొని ఈ ప్లేగ్ వ్యాధిని పూర్తి స్థాయిలో నిర్మూలించడం జరిగింది. ఓకే, రైట్. తర్వాత ఏంటి సార్ అని అంటే, ఈ వ్యాధి జనక జీవి శరీరంలోనికి ప్రవేశించక ముందు ఉండేటువంటి ఆవాసం సార్. ఓకే, ఈ వ్యాధి జనక జీవి అనేది శరీరంలోనికి ప్రవేశించక ముందు ఉండేటువంటి ఆవాసాన్ని మనం ఏమంటామంటే సాంక్రమిక కారక ఆశ్రయం. సాంక్రమిక కారక ఆశ్రయం అని పిలుస్తూ ఉంటాం సార్. సాంక్రమిక కారక ఆశ్రయం అని పిలవడం జరుగుతూ ఉంటుంది అనమాట. మరి ఈ ఆశ్రయాలు ఎన్ని రకాలంటే 3 రకాలు సార్.
అవి ఏంటి మరి? ఈ ఆశ్రయాల గురించి కూడా మనం చర్చించాలి. ఆ ఆశ్రయాలు అంటే ఏంటి? మానవ ఆశ్రయాలు సార్. ఒకటి మానవ ఆశ్రయాలు, మానవ ఆశ్రయాలు. ఓకే, రైట్, మానవాశ్రయాలు. రెండవది మరి జంతు ఆశ్రయాలు సార్. జంతు ఆశ్రయాలు, జంతు ఆశ్రయాలు. మూడవది ఏంటి సార్ అని అంటే, మూడవ అంశం నిర్జీవ పదార్థపు ఆశ్రయాలు. నిర్జీవ పదార్థపు ఆశ్రయాలు సార్. ఈ మూడు రకాల ఆశ్రయాలు ఏం చేస్తాయనంటే మానవునిలోనికి వైరస్లు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, అదేవిధంగా ప్రోటోజోవన్స్ వంటి, నెమటోడ్ వంటి జీవులను ప్రవేశించడంలో, తీసుకెళ్లడంలో సాంక్రమిక దశ లోపల ఉపయోగపడతాయి అన్నమాట. సాంక్రమిక కారక ఆశ్రయాలు అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం సార్. ఈ వ్యాధిజనక జీవులు అధిక సంఖ్యలో ఉంటూ ఏ విధమైనటువంటి అస్వస్థత కానీ కలుగజేయకుండా ఉండే ఆశ్రయ జీవులను వాహక జీవులు అని అంటారు సార్. ఈ వాహక జీవులు అంటే ఏంటి సార్ అని అంటే, వాహక జీవులు అంటే దీనికి వస్తుంది, దీని శరీరంలోనికి వస్తుంది, కానీ అక్కడ ఎటువంటి వ్యాధి అనేది దానికి కలగజేయదు అన్నమాట. ఒక జీవి యొక్క శరీరంలోనికి ప్రవేశించగానే, ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్లాస్మోడియం వైవాక్స్ ఏం చేస్తుంది? దోమ లాలాజయంలోనికి వెళుతుంది, కానీ దోమకు మలేరియా జ్వరం రాదు సార్. కాబట్టి దానినే మనం ఏమంటామంటే వాహక జీవి అని పిలుస్తాం సార్. వాహక జీవి అని దోమను మనం ఏమని పిలుస్తాం? వాహక జీవి అని పిలవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, రైట్ సార్. తర్వాత ఏంటి అని అంటే, వ్యాధిజనక జీవి వాటి ఆశ్రయ జీవులలో వ్యాధిని కలిగించవచ్చు లేదా కలిగించకపోవచ్చు. ఒక వాహక జీవి ఏం చేస్తుంది అని అంటే, వ్యాధిజనక జీవి ఆశ్రయం పొందిన తర్వాత ఆ జీవి ఆశ్రయాన్ని ఇచ్చినటువంటి జీవికి ఏమవుతుంది అని అంటే వ్యాధిని కలిగించవచ్చు లేదా కలిగించకపోవచ్చు. రైట్, ఏదైనా ఒకటి జరగవచ్చు. ఒక జీవి ఏం చేస్తుంది? ఒక జీవిలోనికి, ఒక వ్యాధిజనక జీవి అనేది ఒక జీవి యొక్క శరీరంలోనికి, దేహంలోనికి వెళ్ళిన తర్వాత ఆ వ్యాధి అంటే దీని ద్వారా ఏదో ఒక వ్యాధి రావడం అనేది కన్ఫర్మ్ అవుతుంది, కానీ ఆ జీవికి ఆ వ్యాధి రావచ్చు, రాకపోవచ్చు. ఓకే, రైట్. తర్వాత ఏంటి అని అంటే, ప్లేగు వ్యాధిని కలిగించే బ్యాక్టీరియాలకు, ప్లేగు వ్యాధిని కలిగించే అటువంటి బ్యాక్టీరియాలు సార్. బ్యాక్టీరియాలకు మరి ఏంటి సార్ అని మనం తెలుసుకున్నట్లయితే, ఎలుకలు సార్. ఎలుకలు వాహక జీవులు. ఎలుకలు సార్. ఓకే, ఎలుకలు. తర్వాత ఏంటి అని అంటే కోతులు సార్. ఎల్లో జ్వరాన్ని కలిగించే అటువంటివి అన్నమాట. ఎల్లో జ్వరాన్ని కలిగించే వాటికి వాహక జీవులు ఏంటి అని మనం చూసినట్లయితే, కోతులు ఎల్లో జ్వరాన్ని కలిగించడంలో ఉపయోగపడతాయి. నెక్స్ట్ మరి ఏంటి సార్ అని అంటే, మలేరియా జ్వరానికి దోమలు సార్. మలేరియాకి దోమలు సార్ వాహక జీవులు. ఓకేనా? దోమల ద్వారా మలేరియా వస్తుంది, ఎల్లో జ్వరం కోతుల ద్వారా వస్తుంది, బ్యాక్టీరియాల ద్వారా ఎలుకల ద్వారా ఏమవుతుంది? ప్లేగు వ్యాధి అనేది ప్రబలిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, రైట్. దోమలు ఇంకా ఏం చేస్తాయంటే హెపటైటిస్ బిని కలిగించడంలో దోమలు ఉపయోగపడతాయి. ఓకే, రైట్. ఇవి వైరస్ జ్వరానికి వాహకాలుగా మానవులు సార్. హెపటైటిస్కి మానవులు ఏం చేస్తారు? హెపటైటిస్కి మానవులు వాహక జీవులుగా పనిచేస్తారు. ఒక వ్యక్తికి హెపటైటిస్ వచ్చింది అని అంటే, ఆ వ్యక్తి ద్వారా ఇంకా 10 మంది కానీ 100 మందికి కానీ హెపటైటిస్ బి అనేది సోకే అటువంటి అవకాశం ఉంది.
ఓకే, రైట్. అయితే ఆశ్రయం నుండి, రోగకారక ఆశ్రయం నుండి అతిథేయి దగ్గరకు రవాణా చేసే పద్ధతినే వ్యాధి వ్యాప్తి అని అంటారు సార్. వ్యాధి వ్యాప్తి ఏంటి అని అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి, అంటే రోగకారక జీవి నుంచి, రోగకారక ఆశ్రయం నుంచి అతిథేయి దగ్గరకు వ్యాధిజనక జీవులను తీసుకెళ్లేటువంటి దానినే వ్యాధి వ్యాప్తి అని అంటాం సార్. మరి ఇది ప్రత్యక్షంగా జరగవచ్చు, పరోక్షంగా జరగవచ్చు సార్. ఓకే, ప్రత్యక్షంగా జరగడానికి, ప్రత్యక్షంగా వ్యాధి అనేది వ్యాప్తి చెందడానికి ఏంటి అని మనం చూసినట్లయితే చర్మ వ్యాధులు సార్. చర్మ వ్యాధులు, చర్మ వ్యాధి. తర్వాత కంటి వ్యాధి, కంటి వ్యాధి, కంటి వ్యాధి. తర్వాత ఏంటి సార్ అని అంటే ఆటలమ్మ, ఫ్లూ జ్వరం, ఆటలమ్మ ఫ్లూ జ్వరం లాంటి వడి ఏం చేస్తాయి అని అంటే ఇవి ధనుర్వాతం మొదలైనటువంటివి ఏం చేస్తాయి, ప్రత్యక్ష తాకిడి వలన వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ధనుర్వాతానికి సంబంధించినటువంటి బ్యాక్టీరియాలు నేల లోపల ఉంటాయి సార్. ధనుర్వాతానికి సంబంధించినటువంటి బ్యాక్టీరియాలు ఎక్కడుంటాయి అంటే మట్టి లోపల, నేల లోపల ఉంటాయి సార్. ఈ నేల లోపల ఉండడం వలన ఏం జరుగుతుంది సార్ అని అంటే మనకు ఒకవేళ అన్ఫార్చునిటీ అనుకోకుండా మన శరీర భాగాలకు గాయమైనట్లయితే, ఆ మట్టిని మనం తాకినట్లయితే ఇక అప్పుడు ఏం చేస్తుంది, టెటనస్కు సంబంధించినటువంటిది, ధనుర్వాతానికి సంబంధించినటువంటి బ్యాక్టీరియా మన దేహంలోనికి వెళ్ళిపోతుంది. ధనుర్వాతానికి సంబంధించినటువంటి బ్యాక్టీరియా ఎక్కడికి వెళ్తుంది సార్ అని అంటే మన శరీర భాగాల్లోనికి గాయాల ద్వారా ప్రవేశిస్తుంది. ఓకే, రైట్. తర్వాత ఈ గవద బిళ్ళలు, ఫ్లూ జ్వరం, ఆటలమ్మ, పడిశం, కోరింత దగ్గు అనేటివి ఏం చేస్తాయి, సూక్ష్మ బిందువుల ద్వారా, సూక్ష్మ బిందువుల ద్వారా ఏంటేంటి సార్ అని అంటే గవద బిళ్ళలు సార్, గవద బిళ్ళలు. ఓకే, గవద బిళ్ళలు, ఆటలమ్మ, రైట్. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే పడిశం సార్, పడిశం, పడిశం. నెక్స్ట్ ఇంకా ఏంటి అని మనం చూసినట్లయితే పడిశం. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే కోరింత దగ్గు, కోరింత దగ్గు సార్, కోరింత దగ్గు. నెక్స్ట్ ఇంకొక వ్యాధి ఏంటి సార్ అని అంటే టీబీ వ్యాధి సార్, టీబీ వ్యాధి. ఓకే, రైట్. ఇటువంటివి ఏం చేస్తాయి ఈ వ్యాధులు సార్ అని అంటే ఈ టీబీ, కోరింత దగ్గు, గవద బిళ్ళలు, పడిశం అనేటువంటి వ్యాధులు ప్రత్యక్షంగా తాకిడి వలన రావడం అనేది సూక్ష్మ బిందువుల ద్వారా, సూక్ష్మ బిందువుల ద్వారా. ఓకే, రైట్. ఏ విధంగా ఒకరికి వ్యాప్తి చేస్తాయి సార్ అని అంటే సూక్ష్మ బిందువులు, సూక్ష్మ బిందువుల ద్వారా. అంటే మాట్లాడడం ద్వారా మన నోటి నుంచి కొన్ని చిన్న చిన్న పార్ట్స్ అనేటివి బయటకు వెళ్తూ ఉంటాయి కాబట్టి వాటి ద్వారా ఈ వ్యాధులు అనేటివి వ్యాప్తి చెందడం అనేది జరుగుతూ ఉంటుంది సార్. రైట్. తర్వాత క్షయ, ఫ్లూ జ్వరం, ఆటలమ్మ, తట్టు వంటి వ్యాధులు ఏం చేస్తాయంటే గాలి ద్వారా సంక్రమణ చెందుతాయి సార్. మరి గాలి ద్వారా సంక్రమణ చెందేటువంటివి, గాలి ద్వారా సంక్రమించేటువంటివి క్షయ, టీబీ సార్. ఈ టీబీ అనేది గాలి ద్వారా సంక్రమిస్తుంది. ఫ్లూ జ్వరం, ఫ్లూ జ్వరం సార్. ఈ ఫ్లూ జ్వరం కూడా ఏమవుతుంది అని అంటే గాలి ద్వారానే సంక్రమిస్తుంది. తర్వాత ఆటలమ్మ సార్, ఆటలమ్మ, ఆటలమ్మ కూడా గాలి ద్వారా సంక్రమిస్తుంది. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే న్యూమోనియా సార్. తట్టు ఒకటి, తట్టు అనేటువంటి వ్యాధి ఒకటి, న్యూమోనియా, న్యూమోనియా అనేటువంటి వ్యాధి ఒకటి ఏం చేస్తుంది సార్ అని అంటే ఇక ఇవి గాలి ద్వారా సంక్రమణ చెందుతూ ఉంటాయి సార్. ఓకే, బ్రిటన్లో కారక క్రిములతో కలుషితమైనటువంటి మేత తీసుకున్నటువంటి పశువులు సార్. బ్రిటన్ దేశం లోపల కలుషితమైనటువంటి మేత తీసుకున్నటువంటి పశువులకు వచ్చినటువంటి వ్యాధి ఏంటి సార్ అని అంటే మ్యాడ్ కౌ అనేటువంటి వ్యాధి రావడం జరిగింది సార్. మ్యాడ్ కౌ వ్యాధికి గురి అయినటువంటి పశువులు ఏ దేశంలో ఉన్నాయి సార్ అని అంటే ఏ దేశంలో ఉన్నాయనంటే బ్రిటన్ దేశం లోపల ఉన్నాయి అన్నమాట. ఓకే, రైట్. తర్వాత ఏమైంది, ఇంకా పొదిగే కాలం సార్. రెండవ దశ అయినటువంటి పొదిగే కాలం గురించి మనం నేర్చుకోవాలి. పొదిగే కాలం. ఓకే, రైట్. పొదిగే కాలం లోపల ఏం జరుగుతుంది,
పొదిగే కాలంలో ఏం జరుగుతుంది, పొదిగే కాలం లోపల ఏం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని ఈ వ్యాధి పద్ధతిలో ఇది రెండవది సార్, రెండవ దశ. ఓకే, ఫస్ట్ది సంక్రమణ దశ, రెండవది పొదిగే కాలం. వ్యాధి జనక క్రిమి శరీరంలోనికి ప్రవేశించింది కానీ నిశ్శబ్దంగా ఉండి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది కానీ ఆ జీవికి ఎటువంటి హాని కలిగించదు. దాన్నే మనం ఏమంటామంటే పొదిగే కాలం సార్, పొదిగే కాలం అని పిలుస్తాం సార్. ఓకే రైట్, పొదిగే కాలం అని పిలవడం జరుగుతుంది. వ్యాధిని ఏదైతే కలిగిస్తుందో వ్యాధి జనక జీవి అనేది ఏం చేస్తుంది సార్ అనంటే దేహంలోనికి ప్రవేశించిన తర్వాత అది డెవలప్మెంట్ కావడం అనేది ప్రారంభిస్తుంది కానీ ఆ వ్యాధి అనేది బయటకు రాదు. అటువంటి సమయాన్నే మనం పొదిగే కాలం అని పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా పొదిగే కాలం అనేది ఉన్నది సార్. అయితే తట్టు లేదా మీజిల్స్ అనేటువంటి పొంగు లేదా మీజిల్స్ అనేటువంటి వ్యాధి రావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? తట్టు వ్యాధి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అంటే తట్టు వ్యాధికి పొదిగే కాలం ఎంత సార్ అని అంటే 10 నుంచి 12 రోజులు సార్, 10 to 12 days సార్. ఓకే రైట్, ఇది తట్టు లేదా పొంగు లేదా మీజిల్స్. గవద బిళ్ళల వ్యాధి ఇది రావడానికి మరి ఎన్ని రోజుల సమయం పడుతుందంటే 2 నుంచి 3 వారాలు సార్, 2 నుంచి 3 వారాలు. ఓకే రైట్, గవద బిళ్ళలు రావడానికి ఎంత సమయం పడుతుంది? 2 నుంచి 3 వారాలు. మరి ఆటలమ్మ అనేటువంటి వ్యాధి రావడానికి పొదిగే కాలం ఎన్ని రోజులు ఉంటుంది సార్ అని అంటే 14 to 16 days సార్, 14 to 16 days. ఓకే రైట్, తర్వాత ఇంకా ఏంటి అని అంటే మెదడు వాపు సార్, ఓకే మెదడు వాపు. ఈ మెదడు వాపుకు ఏంటి అనంటే కారణం అయినటువంటి జీవులు ఏమున్నాయి, మరి ఎన్ని రోజులు పొదిగే కాలం ఉన్నది అని చూసినట్లయితే 5 నుంచి 10 సంవత్సరాలు సార్, 5 నుంచి 15 సంవత్సరాలే. ఓకే రైట్, దీర్ఘకాలికమైనటువంటి అంశం. తర్వాత ఏంటి అనంటే ఎయిడ్స్ సార్, ఎయిడ్స్ వ్యాధి. ఈ ఎయిడ్స్ వ్యాధికి మరి ఎన్ని రోజుల సమయం పడుతుంది సార్ అని అంటే 8 నుంచి 10 సంవత్సరాలు, 8 నుంచి 10 సంవత్సరాలు ఎయిడ్స్ వ్యాధి రావడానికి పట్టేటువంటి పొదిగే కాలం. మరి డిప్తీరియా వ్యాధి సార్. ఈ డిప్తీరియా వ్యాధి రావడానికి మరి ఎన్ని రోజులు పొదిగే కాలం పడుతుంది అంటే 2 నుంచి 5 రోజులు సార్, 2 నుంచి 5 రోజులు. ఓకే రైట్, నెక్స్ట్ ఇంకా ఏంటి అనంటే కోరింత దగ్గు సార్, 10 నుంచి 15 రోజులు సార్. కోరింత దగ్గు మరి ఎన్ని రోజుల సమయం? 10 నుంచి 16 రోజులు, 10 నుంచి 16 రోజులు సార్. రైట్, తర్వాత ఏంటి సార్ అని మనం చూసినట్లయితే ధనుర్వాతం, టెటానస్ సార్. ధనుర్వాతం టెటానస్కి మరి ఎన్ని రోజుల సమయం పడుతుంది అంటే 4 నుంచి 3 వారాలు సార్, 3 నుంచి 4 వారాలు, వీక్స్. ఓకే రైట్, తర్వాత ఏంటి అని అంటే అమీబియాసిస్ సార్, అమీబియాసిస్. ఈ అమీబియాసిస్ వ్యాధి వ్యక్తం అవ్వడానికి ఎన్ని రోజుల సమయం? 1 వారం పడుతుంది సార్, 1 వారం. ఓకే రైట్, తర్వాత ఇంకా ఏంటి అనంటే అతినిద్ర వ్యాధి సార్, అతినిద్ర వ్యాధికి మరి ఎన్ని రోజుల సమయం పడుతుంది అని మనం చూసినట్లయితే ఓకే 10 నుంచి 30 సంవత్సరాలు సార్, 10 నుంచి 30 సంవత్సరాల కాలం ఈ పొదిగే కాలం ఉంటుంది సార్.
ఓకే, రైట్. తర్వాత ఏంటి అని అంటే పైలేరియా లేదా బోధకాలు. పైలేరియా సార్, ఈ పైలేరియా అనేది తర్వాత దీన్ని మనం బోధకాలు లేదా బోధకాలు అని పిలుస్తున్నాం. మరి దీన్ని దీనికి ఎన్ని రోజుల సమయం? 5 నుంచి 18 నెలలు. 5 నుంచి 18 నెలల సమయం, 18 నెలల సమయం అనేది పడుతుంది. అంటే తట్టు వ్యాధికి పొదిగే కాలం 10 నుంచి 12 రోజులు. గవద పిల్లలు 2 నుంచి 3 వారాలు సార్. ఆటలమ్మకి 14 నుంచి 16 రోజులు. మెదడు వాపుకి 5 నుంచి 15 సంవత్సరాలు. ఎయిడ్స్కి ఎన్ని సంవత్సరాల కాలం పడుతుంది అంటే 8 నుంచి 10 సంవత్సరాలు వ్యక్తమయ్యే దశగా ఉంటుంది సార్. డిప్టీరియా వ్యాధికి 2 నుంచి 5 రోజులు. కోరింత దగ్గుకి 10 నుంచి 16 రోజుల సమయం పడుతుంది. తర్వాత ధనుర్వాతం వ్యక్తం కావాలంటే 3 నుంచి 4 వారాలు. అమీబియాసిస్కి అయితే 1 వారం సార్. నెక్స్ట్ అతినిద్ర వ్యాధికి 10 నుంచి 30 సంవత్సరాలు హ్యాపీగా నిద్రపోవడం అనేది జరుగుతుంది. పైలేరియాసిస్కి ఎన్ని అంటే 5 నుంచి 18 నెలల సమయం అనేది అది వ్యక్తమయ్యేటువంటి దశ అన్నమాట. దీనినే మనం పొదిగే కాలం అని పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. నెక్స్ట్ వ్యక్తమయ్యేటువంటి దశ. ఈ వ్యక్తమయ్యేటువంటి దశలో ఏమేం జరుగుతాయో అనే అటువంటి అంశాలను మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి సార్. ఓకే, రైట్. ఈ వ్యక్తమయ్యేటువంటి దశ, వ్యాధి సోకింది, ఇంకా ఏం చేయాలి? బయటపడాలి. కాబట్టి ఇక ఆ వ్యాధి లక్షణాలు ఇక బయటపడ్డాయి. ఇది 3వ దశ సార్. ఓకే, 3rd స్టేజ్ సార్. ఇది దీని లోపల 3rd స్టేజ్ లోపల ఏమవుతుంది అని అంటే 3rd స్టేజ్ లోపల మొత్తం పూర్తిగా ఫలానా వ్యాధి వచ్చింది అని నిర్ధారణ జరిగే అవకాశం ఉన్నది. అతిదేయ కణాలకు హాని మార్గాలను అడ్డుకోవడం. తర్వాత ఏమవుతుంది అంటే ఒక జీవి యొక్క శరీరంలోనికి బ్యాక్టీరియా లేదా వైరస్ లేదా ప్రోటోజోవన్ జీవులు అనేటివి మన శరీరంలోనికి లేక దేహంలోనికి వ్యక్తమైన తర్వాత ఏం జరుగుతుంది సార్ అని అంటే ఇక పూర్తిగా మన శరీర క్రియలను అడ్డుకోవడం జరుగుతుంది. ఏం చేస్తాయి? అడ్డుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. అడ్డుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. రైట్. అడ్డుకునేసరికి ఏమవుతుంది అని అంటే ఇక మనకు రోగ లక్షణాలు అనేటివి బయటపడతాయి. క్యారెక్టర్స్ అనేటివి బయటపడతాయి. ఓకే, లక్షణాలు, క్యారెక్టర్స్ సార్. ఈ క్యారెక్టర్స్ ఏమవుతాయి అని అంటే బయటికి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కూడా ఉండొచ్చు సార్. కొన్ని ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్స్ కూడా ఉండొచ్చు. అయితే ఈ రోగ లక్షణాలను బట్టి మనం ఏం చేస్తామంటే ఇక డాక్టర్ దగ్గరికి వెళతాం. ఓకే, డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఇక డాక్టర్ ఏం చేస్తాడు? టెస్టులు చేస్తాడు. టెస్టెస్ చేయాలి. టెస్టెస్ చేసిన తర్వాత ఇది పలానా, వాటి యొక్క క్యారెక్టర్ చూసిన తర్వాత ఇది పలానా డిసీజ్ అని డాక్టర్ ఏం చేస్తాడు? దానికి ఇక వైద్యం చేయడం అనేది ప్రారంభం జరుగుతుంది. ఓకే, రైట్. ఇది అన్నమాట. ఇది వ్యక్తమయ్యేటువంటి దశ. తర్వాత వ్యాధి అంత్యదశ సార్. ఈ వ్యాధి అంత్యదశ, మరి అంత్యదశ లోపల ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలను మనం పూర్తిగా నేర్చుకోవాలి. అంత్యదశ. ఓకే, ఈ అంత్యదశ లోపల ఏం జరుగుతుంది అని అంటే వ్యాధి పద్ధతిలో ఇది చివరి దశ సార్. ఇది తాత్కాలికంగానో శాశ్వతంగా, తాత్కాలికంగా కావచ్చు లేదా శాశ్వతంగా కావచ్చు. ఏమవుతుంది అని అంటే వ్యాధి అనేది ఇక పూర్తి స్థాయిలో ఆగిపోతూ ఉంటుంది సార్. దీనినే మనం ఏమంటామంటే అంత్యదశ అని పిలుస్తాం సార్. ఓకే, మరి వ్యాధి అంతమగుటకు కొన్ని మార్గాలు ఉంటాయి సార్. ఒకటి ఏంటంటే రోగిలో వ్యాధి నిరోధక వ్యవస్థను పెంచాలి. ఏం చేయాలి? ఇమ్యూనిటీ పవర్ని పెంచాలి. ఇమ్యూనిటీ పవర్ని ఏం చేయాలి? పెంచాలి. ఇమ్యూనిటీని పెంచాలి. అంటే ఇది ఏం జరుగుతుంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇమ్యూనిటీ పవర్ను పెంచేటువంటి మనకు ఏం చేస్తాడు? మెడిసిన్స్ ఇస్తాడు. లేదు అనంటే మనం సరి అయిన
ఆహారం తీసుకోవడం వలన, సరి అయిన ఆహారాన్ని తీసుకోవడం వలన ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది సార్. ఓకే, రైట్. తర్వాత మందులను మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా, మెడిసిన్స్ మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా కూడా ఏమవుతుంది అని అంటే ప్రతి మానవునికి ఒకటి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. తర్వాత లేదా అంటే రోగం వలన, రోగి మరణించడం వలన ఇది ఏమవుతుంది అని అంటే రోగి, వ్యాధి వచ్చినటువంటి వ్యక్తి రోగి పూర్తిగా మరణించడం వలన కూడా ఏమవుతుంది, మరణించడం వలన కూడా వ్యాధి అనేది అంతమవుతూ ఉంటుంది. ఓకే, రైట్. అయితే వ్యాధి తగ్గిన వెంటనే రోగి స్వస్థత చెందడు. కాబట్టి మామూలుగా ఆరోగ్య స్థితికి రావడానికి కొంతకాలం పడుతుంది సార్. ఓకే, ఈ కాల వ్యవధిని పునరారోగ్య ప్రాప్తి అని పిలుస్తాం. ఒక వ్యక్తికి రోగం వచ్చిన తర్వాత అతనికి సంక్రమణ, పొదిగే కాలం, తర్వాత వ్యక్తమయ్యే దశ ఇవన్నీ అయిపోయిన తర్వాత అంత్య దశ లోపల ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఏమవుతుంది అంటే ఆయన ఎనర్జెటిక్గా ఉండడు. కాబట్టి దాన్నే మనం ఏమంటామని అంటే పునరాప్తి, పునరారోగ్య ప్రాప్తి అని మనం పిలుస్తూ ఉంటాం సార్. ఓకే, రైట్. ఇంతటితో ఈ సెషన్ని మనం ముగిస్తున్నాం. జై హింద్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.